సినీ ఫ్లాష్. బాహుబలి ఆర్ఆర్తో ప్రపంచాన్ని ఫిదా చేసిన జక్కన్నకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈసారి బాక్స్ ఆఫీస్ కాదు, ఏకంగా ప్రపంచ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గుర్తింపు లభించింది. ఫ్రాన్స్ లోని ప్రతిష్టాత్మక సినీ సంస్థ దర్శకధీరుడు రాజమౌళి పేరిట శాశ్వత సీటును ఏర్పాటు చేసింది. ఈ గ్లోబల్ గౌరవం వెనుకున్న విశేషాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అపజయం అనే మాటే తెలియకుండా సక్సెస్ ను ఇంటి పేరుగా మార్చుకున్న ఈ స్టార్ డైరెక్టర్ కు ఇప్పుడు మరో అంతర్జాతీయ అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత సినీ సంస్థ సినేమాథెక్ ఫ్రాన్సైస్ చారిత్రక హెన్రీ లాంగ్రోయిస్ హాల్లో రాజమౌళి పేరిట ఒక శాశ్వత సీటును కేటాయించింది. ప్రపంచ సినిమా దిగ్గజాలు అడుగుపెట్టిన ఈ వేదికపై భారతీయ దర్శకుడిగా జక్కన్నకు దక్కిన ఈ గౌరవం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణంగా మారింది. అంతేకాదు, ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ సమక్షంలో ఈ సత్కారం జరగటం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా రాజమౌళి రూపొందించిన చిత్రాల ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. బాహుబలి నుంచి RRR వరకు ఆయన సినీ ప్రయాణాన్ని ఫ్రాన్స్ ప్రేక్షకులు ఆస్వాదించారు. ఈ గౌరవంపై స్పందించిన జక్కన్న తన సినిమాలను ప్యారిస్లో ప్రదర్శించడమే గొప్ప విషయం అనుకున్నానని, కానీ తన పేరుతో శాశ్వత సీటు ఏర్పాటు చేస్తారని అస్సలు ఊహించలేదని, ఇది జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకమని అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాక్సాఫీసును షేక్ చేసిన జక్కన్న ఇప్పుడు గ్లోబల్ సినీ చరిత్రలో కూడా తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా నుండి ప్రపంచ సినిమా వేదిక వరకు జక్కన్న ప్రయాణం నిజంగా ప్రతి భారతీయునికి గర్వకారణం. మరి మహేష్ బాబుతో తెరకెక్కుతున్న తదుపరి సినిమా వారణాసి ఇంకెన్ని ప్రపంచ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.